బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. అన్ని నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగాల్లో భారీ స్థాయి పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. తొలి విడతలో 92% పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో కూడా 90%కి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా పెరిగిన పోలింగ్ శాతంతో ఏ పార్టీని విజయ అవకాశాలు వరిస్తాయోనే ఉత్కంఠ మొదలైంది. పోలింగ్ ముగియడంతో కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. అన్ని నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగాల్లో భారీ స్థాయి పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. తొలి విడతలో 92% పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో కూడా
90% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా పెరిగిన పోలింగ్ శాతంతో ఏ పార్టీని విజయ అవకాశాలు వరిస్తాయనే ఉత్కంఠ మొదలైంది. పోలింగ్ ముగియడంతో కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, పశ్చిమ బెంగాల్లో 2వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. అన్ని నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగాల్లో భారీ స్థాయి పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. తొలి విడతలో 92% పోలింగు నమోదు కాగా రెండో విడతలో కూడా 90%కి పైగా పోలింగు నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా పెరిగిన పోలింగ్ శాతంతో ఏ పార్టీని విజయ అవకాశాలు వరిస్తాయనే ఉత్కంఠ మొదలైంది. బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో పోలింగ్ జరగగా ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో, బెంగాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. అయితే గత ఎన్నికల కంటే అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరగడంపై ప్రజాస్వామ్యవాదుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి, ఫలితాల అంచనాపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి వెస్ట్ బెంగాల్లో 2వ విడత పోలింగ్ ఏ విధంగా జరిగింది అండ్ ఏమైనా ఉద్రిక్తతలు ఏమైనా నెలకొన్నాయా? అలానే 90% ఇప్పుడు ఎక్కువగా పోలింగ్ జరగడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు మనం?
రైట్ పవని ఏదైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ అయితే ముగిసింది. ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళని మాత్రమే ఇప్పుడు పోలింగ్ వేయనిస్తారు. అయితే ఇక మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 90% వరకు కూడా పోలింగ్ అయినట్లు మనకి తెలుస్తుంది. అయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్కి సంబంధించి మనం చూసుకుంటే కనుక మొదటి విడత 23వ తారీఖున జరిగింది. అప్పుడు కూడా పోలింగ్ సరళి చూస్తే 92% పైగా అక్కడ పోలింగ్ నమోదు కాబడింది. అదేవిధంగా ఇప్పుడు రెండో విడత జరుగుతున్న ఏవైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్లో కూడా 90% పైగానే నమోదు అయ్యే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి చూసుకుంటే కనుక మొదటి విడతలుగా మనం చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించి మొత్తం 294 స్థానాలు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అక్కడ 148 స్థానాలు వస్తే కనుక అది మ్యాజిక్ ఫిగర్, అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అది స్పష్టంగా మెజారిటీగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే మొదటి విడతగా చూసుకుంటే కనుక 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు రెండో విడతలో 142 స్థానాలకి పోలింగ్ జరిగింది. అంటే మొత్తం 294 స్థానాలకు సంబంధించి ఈ రోజుతోని మరి కొద్దిసేపటి క్రితమే ముగిసారు. అయితే క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక కేరళ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, అస్సాం కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా మే 4వ తారీఖున ఫలితాలు వెలువడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం మనం చూసుకుంటే కనుక ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ప్రీపోల్ సర్వేలు కావచ్చు, అదేవిధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కావచ్చు మరి కొద్దిసేపట్లో వెలువడే అవకాశం ఉంది. ఇక ప్రీపోల్ సర్వే అయితే ఇప్పటికే బయటికి రావడం జరిగింది. అయితే ప్రీపోల్ సర్వేకి సంబంధించి చూసుకుంటే కనుక ఆ వివిధ సర్వే సంస్థలు ఒక్కో రకంగా వెలువరించబడ్డాయి. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ప్రీపోల్ సర్వే ఎంతవరకు నిజమవుతుందో తెలియదు, కానీ ఫలితాలు ఏవైతున్నాయో ఎగ్జాక్ట్ ఫలితాలు ఇస్తాయంటే అది కూడా చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న వాటిలో కొన్ని ఎగ్జిట్ ఫలితాలు కూడా సరైన ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి అయితే మనకి కనిపించింది, గతంలో కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ మొత్తం దేశమంతా కూడా ఈ 5 రాష్ట్రాల మీద చూస్తుంది. ఎందుకంటే దీని ఫలితాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం మీద పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఫలితాల మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొనిందని చెప్పొచ్చు. ఎందుకంటే 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా మన కేరళ చూసుకుంటే యూడీఎఫ్ ఎల్డీఎఫ్ ఉంది. అదేవిధంగా మన తమిళనాడు చూసుకుంటే తమిళ పార్టీలు ఏవైతున్నాయో డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా మనకి అస్సాం చూసుకుంటే అక్కడ అస్సాం లోకల్ పార్టీస్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే కనుక మనకి దీదీ వర్సెస్ మోడీగా అక్కడ ఫైట్ జరుగుతుంది. అదేవిధంగా మనకి పుదుచ్చేరి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ కూడా అదేవిధంగా లోకల్ పార్టీలు ప్రాతినిధ్యం ఎక్కువగా వహిస్తున్నాయి. అయితే మొత్తాన్ని మనం ఒకసారి చూసుకుంటే కనుక మనం ఎన్నికల సరళి ఒకసారి గమనిస్తే కనుక ఏ విధంగా ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా కేరళకు చూసుకుంటే కనుక 140 స్థానాలు అక్కడ ఉన్నాయి. 140 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ 71 స్థానాలు వస్తే అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటినట్టు. ఆ 71 స్థానాలు ఎవరికి వస్తాయో మనం చూడాలి. ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మే 4న జరగబోయే ఎగ్జాక్ట్ ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా మనం మే 4న మనకి తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే తమిళనాడుకు సంబంధించి 234 అసెంబ్లీ స్థానాలు అక్కడ ఉన్నాయి. 118 స్థానాలు వస్తే అది మ్యాజిక్ ఫిగర్ దాటినట్టు. అక్కడ ఏ పార్టీ అది దాటుతుందో చూడాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోతే మనకి ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడుకు సంబంధించి తమిళనాడు రాజకీయాలు ఒకసారి మనము చూసుకుంటే కనుక అక్కడ తమిళ పార్టీలు ఎక్కువగా అక్కడ ప్రాతినిధ్యం ఎక్కువగా వహిస్తున్న పరిస్థితి. కానీ ఈసారి అక్కడ టీవీకే పార్టీ విజయ్ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రాజకీయ సమీకరణలు మారిపోతాయని చెప్పేసి చాలామంది భావించారు. మరి ఆ విధంగా జరుగుతుందా లేదనేది మనకి ఫలితాల తర్వాతే తెలుస్తుంది. కానీ ఏదైతే ప్రీపోల్ సర్వే కావచ్చు, ఎగ్జిట్ ఫలితాలు కావచ్చు, టీవీకే పార్టీకి పెద్దగా ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండకపోవచ్చు అనేది మాత్రం ఆ పోలింగ్ సర్వే బట్టి తెలుస్తుంది. ఎందుకంటే మనకి ప్రీపోల్ సర్వే కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ ఫలితాలు కావచ్చు, అందించిన సమాచారం ఎవరైతే స్థానికంగా అందించిన సమాచారం ప్రకారం కావచ్చు, అక్కడ చూసుకుంటే కనుక టీవీకే పార్టీ 8 నుంచి 9% లేదా 10% ఓట్లని మాత్రమే తీసుకుంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. అది కూడా 9 నుంచి 10 స్థానాలు మాత్రమే తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది అనేది మాత్రం స్పష్టంగా ప్రీపోల్ సర్వేలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అవే చెప్పబోతున్నాయని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డిఎంకేకి సంబంధించి డిఎంకే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఈ ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే కనుక మనకి చాలా అంటే సమీకరణలు, అంటే ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసింది, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎవరికి ఓటేశారు, అదేవిధంగా ఈ ఓటర్లు నాడిని పట్టడానికి పార్టీలు ఏ విధంగా కృషి చేశాయి, అదేవిధంగా ప్రభుత్వాలు ఏవైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటర్లకు ఏ విధంగా తాయిలాలు అందించే పనిలో ఉన్నారనేది కూడా ఇక్కడ మొత్తం కూడా ఓటింగ్ సరళిని డిసైడ్ చేసే అవకాశం ఉంది. అయితే ఒకసారి మనం చూసుకుంటే ఏ విధంగా జరుగుతుంది ఓటింగ్ సరళి అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మనం కేరళకి వెళ్దాం. కేరళలో ఎట్లుంది అనుకుంటే కనుక కేరళలో ఎల్డీఎఫ్
తదుపరి ఎల్డీఎఫ్ యూడీఎఫ్లో పోటాపోటీగా ఉన్నాయి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అదేవిధంగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇప్పుడున్న ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు బట్టి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న జరిగిన ఓటింగ్ సరళి బట్టి చూసుకుంటే కనుక 42 నుంచి 43% ఎల్డీఎఫ్ కి ఓటింగ్ పర్సెంటేజ్ పడిందని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా యూడీఎఫ్ సంబంధించి 41 నుంచి 42% ఓటింగ్ షేర్ పడిందని చెప్పేసి మనకి ఐఏఎన్ఎస్ సంస్థ వెలువరించిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అదేవిధంగా మాతృభూమి ఏదైతే ఉందో మాతృభూమి సర్వే సంస్థ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి పర్సెంటేజ్ ప్రకారం అవి వెలువరించింది. అది కూడా 42.7% ఎల్డీఎఫ్కి ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా యూడీఎఫ్ సంబంధించి 38.5% షేరింగ్ యూడీఎఫ్కి వచ్చిందని చెప్పేసి కూడా ఆ సంస్థ మాతృభూమి తెలియజేసింది. అదేవిధంగా లోక్పాల్ సంబంధించి లోక్పాల్ కూడా తన సర్వేను ప్రకటించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం చూసుకుంటే కనుక 66 నుంచి 77 స్థానాలు ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా యూడీఎఫ్ సంబంధించి చూసుకుంటే కనుక 62 నుంచి స్థానాలు పైచిలుగా యూడీఎఫ్ షేర్ చేసుకుంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పోటాపోటీగా నెక్ టు నెక్గా ఇక్కడ పోటీ జరిగిందని మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక అస్సాం సంబంధించి 126 స్థానాలు ఉన్నాయి. అక్కడ 64 స్థానాలు వస్తే కనుక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ చూసుకుంటే మనకి ఓటర్ అందించిన ప్రకారం కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న సీఎం హేమంత్ ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో ధీమా వ్యక్తం చేయడం జరిగింది. 100% సీట్లు తామే కైవసం చేసుకోబోతున్నామని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దాన్ని బట్టి ఆయన ధీమా ఏమాత్రం ఉందో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ సర్వే సంస్థలు దీనికి సంబంధించి ఇంకా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. అది మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పుదుచ్చేరికి సంబంధించి చూసుకుంటే కనుక పుదుచ్చేరిలో మనకి 16 నుంచి 17 స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ దాని అనుబంధ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి 13 స్థానాలు తన ఖాతాలో వేసుకోబోతున్నాయని చెప్పేసి మనకి ఏదైతే పుదుచ్చేరికి సంబంధించి పబ్లిక్ పల్స్ సంస్థ వెల్లడించింది. అదేవిధంగా ఐఏఎన్ఎస్ కూడా ఎన్డీఏనే లీడ్ చేయబోతుందని చెప్పేసి చెప్పింది తప్ప ఇంకా ఎన్ని స్థానాలు అనేది ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా పాలి మార్కెట్ కూడా 83.5% నుంచి 90% ఓట్లు ఏదైతే ఎన్డీఏ తన ఖాతాలో వేసుకుందని చెప్పేసి ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ ఎన్డీఏ ఓట్ షేరింగ్ 42 నుంచి 43%, అదేవిధంగా కాంగ్రెస్ ఓట్ షేరింగ్ 41 నుంచి 42%గా ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇక్కడ కూడా పరిస్థితి అంత ఈజీగా లేదు. పార్టీలు అధికారంలోకి రావాలనుకుంటే కనుక మరి ఎంత అంటే పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అయ్యేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకుంటే కనుక ఎంత శాతం ఓటింగ్ పెరిగింది గతంలో కన్నా, ఏదైతే గతంలో జరిగిన ఎన్నికల కన్నా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల 90% పైగా ఓట్లు నమోదు కాబడ్డాయి. అంటే గతంలో చూసుకుంటే ఇది 80-81% మాత్రమే ఉండేది. ఇది దాదాపుగా 10% వరకు కూడా ఓట్ షేరింగ్ పెరిగింది. అంటే ఈ పెరిగిన ఓట్ షేరింగ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీని దెబ్బతీస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారనేది కూడా చూడాలి. అక్కడ ఎస్ఐఆర్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ప్రభావితం చూపింది అనేది కూడా తెలుస్తుంది. అదే ఎస్ఐఆర్ ప్రభావితం ఏ పార్టీకి పడింది, అక్కడ దీదీ వర్సెస్ మోదీగా కలుస్తుంది. కాబట్టి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే కనుక తమిళనాడుకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక డిఎంకే పార్టీ, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ, మరోవైపు చూసుకుంటే కనుక టీవీకే పార్టీలు, ఈ పార్టీలన్నీ కూడా అక్కడ ప్రధానంగా ఇక్కడ పోటీ ఇవ్వడం జరిగింది. ఈ పోటీలో టీవీకేకి సంబంధించి ఓటర్లను ప్రభావితం అయితే చేయగలిగింది, కానీ అంటే అధికారంలోకి వచ్చేంత ప్రభావితం లేదు. మిగతా పార్టీలను ఏదైతే డిఎంకే ఏఐడిఎంకే ఓట్ షేరింగ్ ఏందో దాన్ని చీల్చగలిగిందని మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏదైతే అగ్ని న్యూస్ అందించిన సమాచారం ప్రకారం డిఎంకే పార్టీకి 44.9% ఓట్ షేరింగ్ వచ్చింది. అదేవిధంగా ఏఐడిఎంకేకు 38.8% ఓట్ షేరింగ్ వచ్చింది. అదేవిధంగా టీవీకే పార్టీకి ఏదైతే విజయ పార్టీ ఉందో విజయ పార్టీకి 9.7% ఓట్ షేరింగ్ వచ్చింది. అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక లోక్పాల్కి సంబంధించి 40.1% డిఎంకేకి, అదేవిధంగా 29% ఏఐడిఎంకేకి, అదేవిధంగా 23% టీవీకేకి. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే లోక్పాల్ సర్వేలో టీవీకేకి ఎక్కువ పర్సెంటేజ్ రావడం జరిగింది. అంటే 23% వచ్చినట్లు కూడా ఆ సర్వేలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకి స్పైక్ మీడియా కూడా 37.5% మనకి డిఎంకేకి వస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 38.9% ఏఐడిఎంకేకి వస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఏఐడిఎంకే ఇక్కడ స్వల్ప లీడ్లో కనిపిస్తుంది, ఇది స్పైక్ మీడియా అందించిన సర్వే ప్రకారం. అదేవిధంగా మనకి టీవీకే పార్టీకి 14.8% వస్తున్నట్లుగా కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఈ స్పైక్ మీడియా ఇచ్చిన దాంట్లో మనకి ఏఐడిఎంకే
కాస్త మెజారిటీతోనే అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవి ఇచ్చిన సమాచారం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఓటర్ వైప్స్ అందించిన ప్రకారం చూసుకుంటే కనుక స్థానాలు 113 నుంచి 123 స్థానాలు మనకి డిఎంకే అనుబంధ పార్టీలకు రాబోతున్నాయని చెప్పేసి, అదేవిధంగా 106 నుంచి 116 స్థానాలు ఏఐడిఎంకే వస్తున్నాయని చెప్పేసి, అదేవిధంగా టీవీకేకి 2 నుంచి 8 స్థానాలు మాత్రమే పరిమితం కాబోతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే ఈ సర్వే ఓటర్ వైప్ సర్వే ప్రకటించడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక 5 రాష్ట్రాలకు సంబంధించి అస్సాంలో మాత్రం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందనేది చాలా సంస్థలు ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్లో కూడా అవే వెలువరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ హిమాంశుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు పట్టం కట్టే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రీపోల్ సర్వేలు కూడా అదే చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా ప్రభావితం చేయబోతున్నాయి. ఎందుకంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇవి ఒక దిక్సూచిగా డైరెక్షన్ ఇవ్వబోతున్నాయనేది కూడా మనకి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు రానున్నవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్ డేస్, అంటే అంత ఈజీగా లేదు, విజయాలన్నీ కూడా అంత సునాయాసంగా లేదని మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరికొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా ఒక్కొక్క సంస్థ కూడా వెలువరించబోతుంది. అదేవిధంగా నేషనల్ మీడియా కూడా వారి సంస్థల ద్వారా వారి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించబోతున్నాయి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఈ రోజంతా కూడా ఎగ్జిట్ పోల్స్ మీద ఒక కాన్సన్ట్రేట్ అయితే పెరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మే 4వ తారీఖున ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అది మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే అన్ని ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మే 4వ తారీఖున ఈ ఫలితాలు వెలువడబోతున్నాయి. పావని, థ్యాంక్ యూ శ్రీనివాస్. పశ్చిమ బెంగాల్లో 2వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. అన్ని నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగాల్లో భారీ స్థాయి పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. తొలి విడతలో 92% పోలింగు నమోదు కాగా రెండో విడతలో కూడా 90% పైగా పోలింగు నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా పెరిగిన పోలింగు శాతంతో ఏ పార్టీని విజయ అవకాశాలు వరిస్తాయనే ఉత్కంఠ మొదలైంది. పోలింగు ముగియడంతో కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో పోలింగ్ జరగగా ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో, బెంగాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. అయితే గత ఎన్నికల కంటే అన్ని రాష్ట్రాల్లో పోలింగు శాతం పెరగడంపై ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే పోలింగు సరళి ఫలితాల అంచనాలపై మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్.
ఎస్ సలాం చెప్పండి. మరి వెస్ట్ బెంగాల్లో కొన్ని చోట్ల అయితే ఘర్షణలు జరిగినాయి అక్కడక్కడ అని చెప్తున్నారు. అండ్ అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా, అండ్ ఆగితే ఏమైనా రీపోలింగ్ ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండవ దశ అంటే చివరి దశ పోలింగ్ నేడు ప్రశాంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే మీరు అన్నట్లుగానే అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంత వాతావరణం సాగింది. అయితే మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశలో కూడా ఓటర్లు తెల్లవారుజాము నుండే పోలింగ్ కేంద్రాల వరకు పెద్ద ఎత్తున బారులు తీరడం, అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా ఓటర్ల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా మౌలిక సదుపాయాలు అంటే ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అంటే పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు కానివ్వండి, అదేవిధంగా మంచినీటి సదుపాయాన్ని సైతం కల్పించినటువంటి పరిస్థితి. అయితే మొదటి దశ పోలింగ్ తో పోల్చుకుంటే ఈసారి రెండవ దశలో కాస్త ఎక్కువగా మహిళలు ఎక్కువగా పాల్గొన్నారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం 294 సీట్లకు గాను తొలి దశలో 152 స్థానాలకు ఏప్రిల్ 23 అంటే ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మొదటి విడతగా. అయితే రెండవ దశలో 142 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వామపక్షాలు కాంగ్రెస్ కూడా అంటే గతం కంటే భిన్నంగా ప్రస్తుతం అభ్యర్థులను బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు మా రెండవ దశ పోలింగ్ సైతము ఉదయము మనం ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ గా అయింది. ఏదైతే బీజేపీ పార్టీకి చెందినటువంటి ఓ నేత ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అంటే పోలింగ్ కేంద్రంలో బీజేపీ గుర్తు వద్ద ఏదైతే ప్లాస్టర్ అతికించినట్లు ఒక వీడియోను సైతం రిలీజ్ చేయడం జరిగింది. దానిపై ఎన్నికల అధికారులు సైతం స్పందించారు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి అధికారితో మాట్లాడి వెంటనే ఆ ప్లాస్టర్ ఎందుకు ఉంచారు, అసలు ఏంటి కారణాలపై పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీసినటువంటి పరిస్థితి. అయితే అనంతరం ఏదైతే రెండో దశలో జరుగుతున్నటువంటి 142 స్థానాలకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. కానీ అక్కడక్కడ అంటే కొన్ని ప్రదేశాలలో కాస్త చెదురుమదురు ఘటనలు జరిగాయని ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే నార్త్ అదేవిధంగా హౌరా జిల్లాలలో తృణమూల్ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘటనలు జరిగాయి. వెంటనే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణానికి శాంతింపజేసేటటువంటి పరిస్థితి నెలకొంది. అంటే కొన్ని చోట్ల అంటే బీజేపీ ఓవైపు మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పోటీగా ఫిర్యాదులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ సిఆర్పిఎఫ్ బలగాలు ఏదైతే కేంద్ర పారామిలిటరీ బలగాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయి వారందరూ అక్కడ పరిస్థితిని చక్కదిద్దేటటువంటి చర్యలకు చేపట్టారు. వెంటనే కేంద్ర బలగాలు నిఘాలో సైతం ఈ పోలింగ్ నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే రెండు దశల్లో జరిగినటువంటి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని చోట్ల మనకి ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం మేరకు మొదటగా అంటే కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు కారణంగా ఓటింగ్ కాస్త ఆలస్యమైనప్పటికీ పోలింగ్ అధికారులు అన్ని చర్యలు హడావుడిగా అంటే హఠాత్తుగా చేపట్టడం జరిగింది. అయితే మొత్తం ఎన్నికల సరళిని సీసీ కెమెరాల ద్వారా అంటే ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు సమీక్షించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కింది స్థాయి సిబ్బందికి సలహాలు సూచనలు అందించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద మనం మొదటి దశ పోలింగ్ కూడా మీరు చెప్పారు 92% అక్కడ పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రెండో దశలో కూడా 90% పోలింగ్ నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అదే విధంగానే రెండో విడతలో కూడా ఓటింగ్ జోరుగా సాగింది. మహిళలు అధిక సంఖ్యలో ఎక్కువగా పాల్గొన్నట్లు మనం గుర్తించవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ గతం కంటే భిన్నంగా అంటే గతంలో జరిగినటువంటి 2021లో జరిగినటువంటి ఎన్నికల కంటే భిన్నంగా ఈసారి జరిగినటువంటి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరిన నేపథ్యంలో వారి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం సుదీర్ఘ చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఓటు అంటే ఏదైతే పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి ఈ ఓటర్ల యొక్క అంటే ఓటు ఎవరికి ఏ పార్టీకి అనుకూలం ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ కా లేకపోతే బీజేపీ కా అనేటటువంటి కోణంలో రాజకీయ విశ్లేషణలు సైతం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనిపై సుదీర్ఘ చర్చ సాగుతోంది. కానీ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ను బట్టి కూడా రాజకీయ అంచనాలు తారుమారయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే
ఉదయం నుంచి మనము సోషల్ మీడియాలో కూడా ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటాపోటీగా చర్చ అంటే ఏదైతే విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఏదైతే సాయంత్రానికి ఇప్పటికే అంటే ఏదైతే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి నేపథ్యంలో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నట్లు సైతం ఎన్నికల అధికారులు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ వరుసగా జరుగుతున్నటువంటి అంటే మొన్న మనం చూడవచ్చు పుదుచ్చేరి కానివ్వండి, అంటే ఇప్పటికైతే ఎన్నికలు కేరళ కానివ్వండి, ఇప్పుడు మొత్తం ఈ ఎన్నికల సరళి జరుగుతున్నటువంటి మొత్తం 5 రాష్ట్రాలపై కేంద్ర ఎన్నికల సంఘం సైతం ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే కేంద్ర బలగాల రంగంలో దింపడం, ఎక్కడైతే ఓటర్లకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడంలో కేంద్ర ఎన్నికల సంఘం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు స్వల్పంగా జరిగినప్పటికీ కానీ వాటిని అప్పటికప్పుడే అక్కడ ఉన్నటువంటి బలగాలు అంటే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి బలగాలు అక్కడ వెంటనే రంగంలో దిగడం, అక్కడ పరిస్థితిని చక్కబెట్టినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. సలాం, అంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని అనుకోవచ్చా ఇంత భారీ పోలింగ్ని మనం చూస్తుంటే? ఖచ్చితంగా మొన్న తమిళనాడులో కూడా మీరు చూడవచ్చు. తమిళనాడులో కూడా 2021 కంటే అంటే 2021 కంటే 2026 అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరడం జరిగింది. ఇదే పరిస్థితి మనకు పశ్చిమ బెంగాల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి. అంటే ఓటర్లు అంటే మామూలుగా మనం ఒక మాటలో కూడా చెప్పాలని అంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓటు హక్కు వినియోగంపై ఎక్కువ చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలు నిర్వహించింది. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అంటే జిల్లా అధికారులు కూడా ఓటు హక్కు మన జన్మ హక్కు అనేటటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా అదేవిధంగా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునేవారు ఏదైతే విదేశాల్లో ఉన్నారో వారందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. మనం తమిళనాడు ఎన్నికలు జరిగిన సమయంలో చూడవచ్చు. కొందరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు విదేశాల నుంచి అదే పనిగా వచ్చాము అని మా జన్మ హక్కుగా భావించి ఇక్కడికి వచ్చామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద ఓటు హక్కు వినియోగించుకోవడంపై ప్రజలు కాస్త చైతన్యవంతులయ్యారని కూడా చెప్పుకోవచ్చు. గతం కంటే భిన్నంగా తమిళనాడులో రికార్డు స్థాయి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ కూడా చూస్తే అదే రికార్డులో ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి. కానీ ఈ ఓటింగ్ ఎవరికి దక్కింది, గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది? కానీ గెలుపు ఎవరికి దక్కినా సరే ఎక్కువ మెజారిటీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఓటరు నాడిని పట్టడం అనేది పెద్ద ప్రశ్నార్థకమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి ఓటర్లు తమ ఏదైతే ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ ఇక్కడ తమ తీర్పు ఎవరికి చెప్పారనేది మనం ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారీ పోలింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందంటారు? అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి అదే పరిస్థితి. అంటే తాజాగా మనకు అందుతున్నటువంటి తాజా పరిస్థితులు మనం చూస్తే కేరళ పీపుల్స్ పల్స్ చూస్తే మనకు ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు వచ్చినటువంటి పరిస్థితి. పుదుచ్చేరి చూస్తే బీజేపీకి 16 నుండి 19 స్థానాలు, కాంగ్రెస్ కు చూస్తే 10 నుండి 12 స్థానాలు వచ్చినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు 1 నుండి 2 స్థానాల వరకు గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడే మనకు అందుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. అయితే బెంగాల్లో ప్రస్తుతం ముగిసిన చివరి విడత పోలింగ్ సందర్భంగా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక్కటి బయటకు వస్తున్నాయి. తమిళనాడు పీపుల్స్ పార్టీ కూడా చూస్తే డిఎంకే 125 నుంచి 145 స్థానాలు, ఏఐడిఎంకే 65 నుండి 80 స్థానాలు, టీవీకే అంటే ఏదైతే విజయ్ స్థాపించినటువంటి పార్టీకి 18 నుండి 24 స్థానాలు, అదేవిధంగా అంటే స్వతంత్ర అభ్యర్థులు 2 నుంచి 6 స్థానాల్లో గెలుపొందేటటువంటి అవకాశం ఉందని ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇక కేరళ చూస్తే ఎల్డీఎఫ్ 55 నుండి 65 స్థానాలు, యూడీఎఫ్ 70 నుండి 87 స్థానాలు, ఎన్డీఏ అంటే 3 స్థానాలు గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ను బట్టి కూడా చూస్తే అంటే సామాన్యంగా మొత్తం అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలలో ఓటరు నాడి ఖచ్చితంగా ఏదైతే ఎక్కువ మెజార్టీ ఇస్తారో ఏ అభ్యర్థి గెలిచినా సరే ఎక్కువ మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. తాజాగా పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తే బీజేపీ 16 నుండి 19, అదేవిధంగా కాంగ్రెస్ 10 నుండి 12 వరకు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు 2 గెలిచేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. తమిళనాడులో కూడా అంటే ఏఐడిఎంకే అంటే ఇక్కడ మనం చూస్తే ఏఐడిఎంకే 65 నుండి 80 స్థానాలు పరిమితం అవుతాయని చెప్పేసి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. డిఎంకే అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే 125 నుండి 145 స్థానాలు దక్కించుకుని తమ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కేరళ కూడా మనం చూస్తే
ఎల్డీఎఫ్ అంటే ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఏదైతే ఎల్డీఎఫ్ 55 నుండి 65 స్థానాలు, అదేవిధంగా యూడీఎఫ్ 75 నుండి 87 స్థానాలు, ఎన్డీఏకు వచ్చేసి 3 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏదైతే మనం ఎగ్జిట్ పోల్స్ కూడా చూసి మనం చెప్పుకోవచ్చు, మొత్తం మీద ఓటర్ తీర్పు మాత్రము ఇక్కడ ఎవరికి ఏ అభ్యర్థికి మెజార్టీ వచ్చినా సరే అధిక సంఖ్యలో మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా 16 నుండి 19 స్థానాలు బీజేపీ సొంతం చేసుకునేటటువంటి అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు అంటే పశ్చిమ బెంగాల్లో 2వ దశ ఎన్నికల సరళి ముగియడంతో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సలాం, అంటే మే 4న వచ్చే ఫలితాలు అసలు ఏ విధంగా రాజకీయ సమీకరణాలు మార్చవచ్చు అంటారు? ఖచ్చితంగా మే 4వ తేదీ అన్ని రాజకీయ పార్టీలకు మనము ఏదైతే ఇంటర్ 10th క్లాస్ విద్యార్థులకు మనం ఏ విధంగా అయితే పబ్లిక్ పరీక్షలు అని అంటుంటామో, అదే విధంగా ఈ పార్టీలకు కూడా ఇది ఒక పబ్లిక్ పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ 5 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి ఎన్నికల్లో తమ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు, తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు, తమ అధికారాన్ని పొందేందుకు ప్రతి పార్టీ కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, పశ్చిమ బెంగాల్ కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, ఈ రాష్ట్రాలలో అన్ని ప్రధాన పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్, స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ప్రతి పార్టీ కూడా గెలిపే లక్ష్యంగా అక్కడ ప్రచార పర్వాన్ని సాగించాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సమయం నుండి కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించింది. అంటే మొత్తం మీద ప్రతి పార్టీ ఇక్కడ విజయాన్ని అందుకునేందుకు కృషి చేసినటువంటి పరిస్థితి. తాజాగా మనం కూడా చూస్తే ఏదైతే వీటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ని బట్టి కూడా చూస్తే ఏదైతే బీజేపీకి అంటే పుదుచ్చేరిలో బీజేపీకి అధికారం వస్తుందని చెప్పేసి మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అదేవిధంగా తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా డిఎంకే పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది అని చెప్పేసి మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ తమిళనాడు కూడా ఏదైతే స్కీమ్స్ అంటే మనం చూడవచ్చు, బస్సు ఫ్రీ కానివ్వండి, ఇతర చాలా స్కీమ్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ కోణంలోనే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం అసోంలో కూడా ఏదైతే బీజేపీ 88 నుండి 100 స్థానాలు, కాంగ్రెస్ 24 నుండి 36 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలను కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ తాజాగా మనకు అందుతున్నటువంటి. కేరళ కూడా మనం చూస్తే ఎల్డీఎఫ్ 55 నుండి 65 స్థానాలు, యూడీఎఫ్ 75 నుండి 87 స్థానాలు, ఎన్డీఏ 3 స్థానాలు. కానీ మనం చూడవచ్చు కేరళ ప్రచార పర్వం అనేది చాలా హోరాహోరీగా సాగింది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుండి బీజేపీ అగ్రనేతలు కూడా అక్కడికి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర నేతలందరూ కేరళపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రజలు పట్టం కట్టారనేటటువంటిది ప్రస్తుతము ఓట్ వైబ్ అనేటటువంటి సంస్థ ప్రస్తుతము ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఇక్కడ అంటే ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ వస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు కూడా దీనిపై విస్తృతంగా చర్చలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పుదుచ్చేరి కూడా మనం చూస్తే బీజేపీ ఇక్కడ 16 నుండి 19 స్థానాలు దక్కించుకుని, అంటే కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ బీజేపీ 16 నుండి 19 స్థానాలు దక్కించుకుని ఇక్కడ అధికారాన్ని చేజిక్కోబోతుందని చెప్పేసి మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కాంగ్రెస్ కూడా చూస్తే అక్కడ 10 నుండి 12 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా 1 నుండి 2 స్థానాలు గెలిచేటటువంటి అవకాశం ఉంది. కానీ తమిళనాడులో మాత్రం డిక్లేర్డ్ గా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మనం పరిస్థితిని చూస్తే డిఎంకేకే ప్రజలు పట్టం కట్టారు. ఏదైతే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్థాపించినటువంటి పార్టీకి మాత్రం 18 నుండి 24 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. కానీ మ్యాట్రిజ్ అనేటటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే తమిళనాడుకు సంబంధించి డిఎంకే 122 నుండి 132, అన్నా డిఎంకే వచ్చేసి 87 నుండి 100 స్థానాల వరకు, టీవీకే పార్టీ 10 నుండి 12 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 6 మంది వరకు గెలిచేటటువంటి అవకాశం ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అసోం గురించి చూస్తే యాక్సిస్ మై ఇండియా అనేటటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం ఏం చెప్తున్నాయంటే బీజేపీకి 88 నుండి 100 స్థానాలు, కాంగ్రెస్ కి 24 నుండి 36 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 3 వరకు గెలిచేటటువంటి అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేరళ మాత్రం పీపుల్స్ పల్స్ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎల్డీఎఫ్ 65 స్థానాల వరకు గెలిచేటటువంటి అవకాశం ఉందని, యూడీఎఫ్ 87 స్థానాల వరకు, అదేవిధంగా ఎన్డీఏ 3 స్థానాల వరకు,
స్వతంత్ర అభ్యర్థులు నిల్ అని చెబుతూ ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద బంగాల్లో ఏదైతే రెండో విడత ఎన్నికలు ముగియగానే ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం బెంగాల్లో కూడా ఓటు వేసేటటువంటి అవకాశాన్ని, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పోలింగ్ కేంద్రంలోకి ఎంటర్ అయ్యారో వారందరికీ ఓటు వేసేటటువంటి అవకాశాన్ని కూడా ప్రస్తుతము అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఇచ్చారు. కానీ ఏదేమైనప్పటికీ రెండో విడతలో మాత్రం పెద్ద ఎత్తున భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకే 90% నమోదైనటువంటి పరిస్థితి. ఇంకా క్యూలో ఉన్నటువంటి ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా 96 నుండి 97% పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అన్ని రాష్ట్రాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ అనేది సాగింది. తమిళనాడులో అక్కడక్కడ కూడా చెదురుమదురు ఘటనలు జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ శాంతి భద్రతల చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి అన్ని చర్యలతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం అక్కడ విధుల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం తాజాగా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. కానీ మొత్తం మీద తమిళనాడు, పుదుచ్చేరి అంటే ఇవి రెండు డిక్లేర్డ్ గా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ డిఎంకే అధికారాన్ని చేజిక్కించిపోతుంది. పుదుచ్చేరి మాత్రం బీజేపీకి రాబోతుందని, ఇప్పటికే మనకు బీజేపీకి అధికారం దక్కబోతుందని, అదే విధంగా అసోంలో కూడా మనకు బీజేపీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నట్లు ఇక్కడ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అన్ని రాష్ట్రాల యొక్క ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే ఏదైతే ప్రాంతీయ పార్టీలు తమ హవాను పోగొట్టుకోకుండా కేరళ కానివ్వండి, అదే విధంగా ఇక్కడ మనం చూస్తే కేరళ, అదే విధంగా తమిళనాడు, ఈ రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు తమ మార్క్ అలానే చూపించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకే మళ్ళీ ప్రజలు అధికారం ఇచ్చేటటువంటి అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రాంతీయ పార్టీల వైపే, అక్కడ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల వైపే ఓటర్లు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి అవకాశం ఉందని కూడా మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తం మీద ప్రాంతీయ పార్టీలకు కూడా ఓటరు తమ ఆదరణ అభిమానాలు అందించారని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సలాం. రైట్, పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. అన్ని నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగాల్లో భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. తొలి విడతలో 92% పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో కూడా 90%కి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా పెరిగిన పోలింగు శాతంతో ఏ పార్టీని విజయ అవకాశాలు వరిస్తాయనే ఉత్కంఠ మొదలైంది. పోలింగు ముగియడంతో కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అలానే బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో పోలింగ్ జరగగా ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో, బెంగాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. అయితే గత ఎన్నికల కంటే అన్ని రాష్ట్రాల్లో పోలింగు శాతం పెరగడంపై ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి ఫలితాల అంచనాపై మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బాగుంది.
తమిళనాడు ఎగ్జిట్ పోల్ చూస్తే మరి డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్లు కనిపిస్తుంది, మరి ఏమంటారు? అవునే మనం చూస్తున్నాం కదా, ఈసారి ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం బాగానే వచ్చిందని చెప్పొచ్చు. ఓటింగ్ శాతం పెరిగిన దాన్ని బట్టి చూస్తే దీనికి సంబంధించి ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల సంఘం అధికారులు కూడా కావచ్చు హర్షం వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పెరిగితే ప్రజల మ్యాండేటరీ అవుతుందో అది క్లియర్ కట్ గా ఉంటుందనేది తెలుస్తుంది. అంటే ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనడం వల్ల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అవుతుంది. ఏ పార్టీకి పట్టం కట్టారు, ఏ పార్టీని పరాభవం చేశారు అనేది ఒక స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మనం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ దాదాపుగా 5 నుంచి 7, 8, 10% పెరిగిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఈ తరహాలో మనకి కనిపించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఎప్పుడు పోలింగ్ శాతం పెరిగినా 1+2 అనే విధంగా ఉండేది. కానీ ఈసారి అలా లేదు. మన వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే కనుక ఈరోజు జరిగిన పోలింగ్ సరళి చూస్తే మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు 90% పోలింగ్ ఇప్పటికే జరిగిపోయింది. ఇంకా క్యూ లైన్లో ఉన్నవారు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోలింగ్ చేసేటప్పటికి 1 నుంచి 2% పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తంగా అయిపోయేటప్పటికి మనకి మొదటి విడత 23వ తారీఖున జరిగిన మొదటి విడతలో 92.9% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 90% పైగా నమోదు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనకి 91% వెస్ట్ బెంగాల్లో పోలింగ్ నమోదు కావడం పడింది. అంటే ఓవరాల్ గా అన్ని రాష్ట్రాలు, అటు అస్సాం కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా పోలింగ్ సరళి అధికంగా నమోదు కావాలి. కాబట్టి ఇప్పుడు చాలా మంది పార్టీలు, అధికార పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఒక గుబులు మొదలైంది. ఏంటి ఈ అధికంగా పడ్డ ఓటింగ్ సరళి అవుతుందో అది ఏ పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది అనేది ఒక భయం అయితే పట్టుకుంది. సో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది మనకి మే 4వ తారీఖు జరిగే ఎన్నికల ఫలితాల్లో అది మనకి తేటతెల్లం అవుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక తమిళనాడులో ఏవైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చాయో, స్థానికే కావచ్చు, లేకపోతే ఓటర్సీ కావచ్చు, ఇలా ఏవైతే ఫలితాలన్నీ కూడా ప్రకటించబడ్డాయో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో అన్ని పార్టీలు కూడా డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, స్టాలినే మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విధంగా అక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకి చూస్తే మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఏఐడిఎంకేకి సంబంధించి 2వ స్థానంలో ఉండబోతుంది. టీవీకే విజయ్ పార్టీ ఏతుందో అది పెద్దగా ప్రభావితం చూపాలంటే మనకి ఓటర్లను చీల్చే ప్రయత్నం చేయగలిగింది, కానీ పెద్దగా ప్రభావితం చూపలేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. టీవీకే పార్టీకి బహుశా 10 నుంచి 15 స్థానాల లోపలనే ఉంటాయి తప్ప అంతకు మించి రాకపోవచ్చు అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు తెలుస్తుంది. మిగతా రాష్ట్రాలకు సంబంధించి అంటే మిగతా పార్టీలు ఏవైతే డిఎంకే కావచ్చు అధికారంలోకి వచ్చే అవకాశం. అంటే శ్రీనివాస్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని చూసుకుంటే మేమే గెలుస్తాం, బీజేపీకి అసలు చోటు అనేది లేదు అంటుంది. మరి అలానే చూస్తే మోదీ కూడా రిజల్ట్స్ రోజు అన్ని చోట్ల మేమే గెలుస్తామని చెప్పి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మనం ఇక్కడ వెస్ట్ బెంగాల్ సంబంధించి మనం చూసుకుంటే కనుక గత 2 టర్మ్స్ ఏదైతే 21లో జరిగిన ఎన్నికలు కావచ్చు, అంతకుముందు 19లో జరిగిన ఎన్నికలు కావచ్చు, అప్పటి నుంచి కూడా అది ఆ వెస్ట్ బెంగాల్ సంబంధించి అది టీఎంసీ వర్సెస్ బీజేపీ గానే గత 2 టర్మ్స్ కూడా కనిపించింది. ఈసారి అయితే అంతకన్నా పోటీ మరీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. నువ్వా నేనా అనే రీతిలో ఇక్కడ అయితే పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఆ విధంగానే మనకు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని సంస్థలు ఇచ్చిన సర్వేలో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ స్వల్ప ఆధిక్యతతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మరిస్తే మరికొన్ని సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మొత్తానికి మనకి వెస్ట్ బెంగాల్ కి సంబంధించి బీజేపీ గత 2 టర్మ్స్ 21లో కావచ్చు, 19లో కావచ్చు చాలా ప్రయత్నాలు చేసింది. అప్పుడు అధికారంలోకి రాలేకపోయింది. 3వసారి మన అధికారంలోకి వస్తుందా లేదా ముచ్చటగా 3వసారి మమతా బెనర్జీనే మరి అధికారం చేయించుకోపోతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మనకి ఒక స్పష్టత అయితే ఈ 2 పార్టీలకు ప్రజలు ఇచ్చినట్లయితే, వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇచ్చినట్లయితే మనకు కనిపించట్లేదు. అది మే 4న రాబోయే ఫలితాలు ఏవైతున్నాయో ఎగ్జాక్ట్ ఫలితాలు, ఆ ఎగ్జాక్ట్ ఫలితాల్లో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. కానీ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఈరోజు 2వ విడత ఎన్నికల్లో కాస్త చెదురుమదురు సంఘటనలు జరిగాయి. చాప్రా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఏజెంట్ మీద దాడులు జరిగాయి. అలా చెదురుమదురు సంఘటన అయితే జరిగాయి. అయినప్పటికీ కూడా ప్రశాంతంగానే ముగిశాయని చెప్పొచ్చు. కానీ వెస్ట్ బెంగాల్ ఓటర్లు ఎవరికి ఈసారి పట్టం కట్టబోతున్నారని కూడా చూడాలి. ఎస్ఐఆర్ ప్రభావం అది ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసమే పర్సంటేజ్ ఏదైతుందో దాదాపుగా 10%, గతంలో కంటే 10% ఎక్కువగా ఓటింగ్ నమోదు కాబడింది. సో ఈ 10% అధికంగా నమోదైన ఓటు పర్సంటేజ్ ఏ పార్టీకి బెనిఫిట్ చేకూరుస్తుందో చూడాలి.
మన మోదీ వర్సెస్ దీదీలో మన మోదీ అందలం ఎక్కుతాడా లేకుంటే దీదీ అందలం ఎక్కుతుందనేది వెస్ట్ బెంగాల్ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది మనకి మే 4న తెలియబోతుంది. ఎస్ అంటే కేరళ, తమిళనాడు, అస్సాంలో కూడా పోలింగ్ శాతం పెరగడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి శ్రీనివాస్? కేరళలో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకి ఎస్ఐఆర్ ప్రభావం అక్కడ కనిపిస్తుంది కాబట్టి అక్కడ పోలింగ్ సరళి మనకి పెరిగింది. సో అక్కడ ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చూసుకుంటే కనుక ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తుంది. ఎప్పుడు కూడా గతంలో కూడా అదే ఆ విధంగానే ఉంది, ఇప్పుడు కూడా అదే ఆ విధంగానే కనిపిస్తుంది. కానీ ఈసారి యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అది కూడా స్వల్ప ఆధిక్యతనే, ఇక్కడ పెద్దగా మ్యాజిక్ ఫిగర్ దాటుతారు తప్ప ప్రతిపక్షంలో కూర్చునే పార్టీకి కూడా ఎక్కువ స్థానాలు ఈసారి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రజలు ఈసారి ఓటింగ్ ఎలాగిచ్చారు అంటే అధికార పార్టీకి అధికారం ఇస్తూనే ప్రతిపక్షానికి కూడా ప్రశ్నించే అధికారం, అంటే ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం, ప్రభుత్వం ఏది పడితే అది చేయకుండా కట్టడి చేసే అధికారాన్ని కూడా ఈసారి ప్రతిపక్ష పార్టీలకు ఓటర్ ఇచ్చినట్లు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే యూడిఎఫ్, ఎల్డిఎఫ్ల మధ్య పోటీ కూడా కేవలం +/- 10 లోపలనే మనకి కనిపిస్తుంది. సో అధికారంలోకి ఇక్కడ యూడిఎఫ్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ప్రస్తుతం ఏదైతే ఊహాగానాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయో మే 4న కూడా అదే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ పోలింగ్ పర్సెంటేజ్ అనేది ఈ ఎస్ఐఆర్ ప్రభావం అటు కేరళలో కనిపించింది, అటు వెస్ట్ బెంగాల్లో కూడా మనకు కనిపించింది. అందుకోసమే పోలింగ్ సరళి పెరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. పావని. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
చేశారు.